ఒకే రోజు 2 కిడ్నాప్లు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నాయి. వైజాగ్లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాబును కిడ్నాపర్లు ఎత్తుకెళ్తే ఒంగోలు రైల్వే స్టేషన్లో 11 నెలల చిన్నారిని అపహరించుకుపోవడం సంచలనంగా మారాయి. ఇంతకీ ఎవరా కిడ్నాపర్లు? పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారు? పేరు కొడతాల ఉదయ్, వయస్సు 6 ఏళ్లు. శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాలుడిని ఎత్తుకెళ్లారు. విశాఖ జిల్లా అనకాపల్లి గౌరంపాలెకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి కొడుకు ఉదయ్ గౌరపాలెంలో తన ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో అక్కడే ఎక్కడైనా ఉన్నాడేమోనని అంతా వెతికారు. ఎక్కడా బాలుడి ఆచూకీ దొరకలేదు. తమ బాబు కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఇంతలో తెల్లవారుజామున కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అది మిస్సింగ్ కాదు, కిడ్నాప్ అని తేలిపోయింది. తెల్లవారుజామున ఫోన్ చేసిన కిడ్నాపర్ ₹1,00,000 డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే బాబును విడిచిపెడతానని పేరాలాడాడు. డబ్బు తీసుకుని గాజువాకలోని ఓ థియేటర్ దగ్గరకు రావాలని అడ్రస్ చెప్పారు. ఏం చేయాలో అర్థం కాని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాజువాకలో కిడ్నాపర్ చెప్పిన అడ్రస్ కు మఫ్టీలో వెళ్లారు. కానీ కిడ్నాపర్ డ్రామాలాడాడని తేలిపోయింది. చెప్పిన అడ్రస్ దగ్గర ఎవరూ లేరు. దీంతో విశాఖ జిల్లా క్రైమ్ పోలీసులు కిడ్నాపర్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. బాలుడి తండ్రికి ఫైనాన్స్ బిజినెస్ ఉండటంతో వ్యాపారంలో గొడవలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో 11 నెలల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన రేవతి భర్త నారాయణరావుతో గొడవపడి ఒంగోలుకు వచ్చేసింది. 2-3 రోజులుగా నగరంలోని బస్టాండ్లో రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటోంది. పాలు తీసుకువచ్చేందుకు రైల్వే స్టేషన్ బయట ఉన్న తల్లి వద్ద పసిబిడ్డను వదిలి వెళ్లింది. అమ్మమ్మ దగ్గరున్న బిడ్డను బలవంతంగా లాక్కుని యశ్వంత్పూర్ రైల్లో పరారయ్యారు ఇద్దరు వ్యక్తులు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పసిబిడ్డను కిడ్నాప్ చేసింది బెగ్గర్స్ మాఫియా అని అనుమానిస్తున్నారు పోలీసులు.